ప్రార్థన చేసుకుందాం. పిల్లరా తలలో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగల నాయన, కృపగల దేవ, 23వ లేఖనాల పరిశోధన సదస్సులో నాయన మొదటి పాఠాన్ని ఆలోచిస్తుండగా, నేర్చుకుంటుండగా మాకు కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించారు. ఇంకా నీ పిల్లలనైనా రావాల్సిన వారు ఉండగా సకాలంలో వరకు సహాయం చేయమని తీస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. కూడొచ్చిన దేవుని పిల్లలైన దేవుని సంఘం అంతటికి, అలాగే వేదిక పైన దైవజనులు, ముఖ్య వాక్యం తీసుకున్న నరేష్ అన్నయ్య గారికి, అలాగే మిగతా సేవకులు ఎంఎస్ రాజానికి, అలాగే వినోబానికి, దైవ సేవకులందరికీ ప్రభుపేట తెలియజేసుకుంటాం. ప్రేమైన దేవుని పిల్లల, 23వ లేఖనాల పరిశోధన సదస్సు కొరకు ఏర్పాటు చేయబడిన 2 పాఠాలు ఉన్నాయి. అందులో ఒక పాఠాన్ని మనము ఆలోచన చేద్దాం. పాఠం పేరు వచ్చేసి బైబిల్లో అశ్లీలతలు ఉన్నాయా? బైబిల్లో అశ్లీలత ఉన్నాయా? అంటే అశ్లీలత అంటే బూతులు, అంటే బైబిల్లో బూతులు ఉన్నాయా అనే ఒక పాఠాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. పిల్లల, ఈరోజు మంది లౌకిక దేశమైన అన్ని మతాల సమ్మేళనం అందరూ జీవిస్తున్న భారతదేశంలో మనం పుట్టినాం. ఎవరు నమ్ముకున్న వారి గ్రంథాన్ని, వారి విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించే హక్కు మనకు భారత రాజ్యాంగం ద్వారా మనకి ఇవ్వబడింది. అయితే ఈరోజు ఎవరిని కదిలించినా, ఎవరి నోటైనా బైబిల్ పైన వస్తుంది. నాస్తికులైనా, హేతువాదులైనా, బజరంగ్ దళ్ అయినా, ఆర్ఎస్ఎస్ అయినా, బీజేపీ వాళ్ళైనా ప్రతి ఒక్కరూ బైబిల్ని ఏదో ఒక తప్పుడు పుస్తకం అని, ఇది విదేశీ మతం అని బైబిల్ పైన బురద జల్లుతున్నారు. ఎక్కడ బైబిల్లో తప్పులు పడదామా, ఎక్కడ బైబిల్ని మనము తక్కువ చేద్దాం, కించబరుద్దాం, అవహేళనగా నవ్వుల పాలు చేద్దామని పొంచి ఉన్నారు సమాజంలో. ఇది రీసెంట్గానే ఒక వారం కిందట అనుకుంటా, ఇందాక పాట పాడాడు అన్నయ్య పాలరాజా గారు. రైల్వే స్టేషన్ సర్కిల్ దగ్గర ఉదయం ప్రతిరోజు 1 గంట సేపు పాంప్లెట్లు పంచుతాడు. కరపత్రాలు ముద్రించాం, మనిషికి మరణమే ముగింపు అనే ఒక కరపత్రాన్ని ముద్రించి అందరికీ అర్థమయ్యే రీతిగా పంచుతూ ఉంటాం. అన్నయ్య గారు దగ్గర 2000 పాంప్లెట్లు, 1000 పాంప్లెట్స్ అయిపోయినాయి. పంచుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడంట, అడిగి, నీకు పర్మిషన్ ఉందా? నువ్వు ఇలా పంచడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నువ్వు ఇలా ఎందుకు మత ప్రచారం చేస్తున్నావు? మీ పాస్టర్ గారు ఎవరు పిలిపించని అడిగాడు. అప్పుడు అన్నయ్య ఉండి, ఇదిగో పలానా పాస్టర్ ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తాను, పిలిపిస్తాను అన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఇట్లా అన్నప్పుడు అయితే అతను వచ్చి ఏం గొడవాడాడంటే, ఇదిగో బైబిల్లో బూతులు ఉన్నాయి, ఇదిగో అశ్లీలమైన సందర్భాలు ఉన్నాయి, ఈ బైబిల్ని మీరు బోధిస్తుంది, ఈ బైబిల్ని మీరు ప్రకటిస్తుంది, ఇది మత ప్రచారము, దీనికి ప్రకటించే హక్కు మీకు లేదని బెదిరించాడు అన్నయ్యని. అప్పుడు అన్నయ్య బెదరకుండా నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు అన్నప్పుడు 5 నిమిషాల్లో వస్తాను అక్కడ కూర్చోబెట్టాను. ఎన్ని నిమిషాల్లో? 5 నిమిషాల్లో. అతను ఏం చేశాడంటే, ఇదిగో వీళ్ళు పాస్టర్ వస్తున్నాడు అని 5 మందికి ఫోన్ చేశాడు. ఆయన 5 మందిని రెడీ చేసుకున్నాడు. వీళ్ళ కథ ఏమో చూద్దాం, రికార్డింగ్ చేసి వీళ్ళు పరువు తీద్దామని సిద్ధపడిపోయాడు ఆయన. ఇక ఎప్పుడైతే ఆ కరపత్రము 5 నిమిషాలు టైం ఉంది కదా, 10 నిమిషాల్లో ఆ కరపత్రం చదవడం మొదలుపెట్టాడు. ఆ టైటిల్ చూశాడు, మనిషికి మరణమే ముగింప. ఆ టైటిల్ సామాన్యంగా ఏ క్రైస్తవులు పెట్టరు, పెట్టేది కేవలం బీఓయూఐ మాత్రమే. ఆ టైటిల్ పెట్టాలంటే మనమే పెట్టాలి. ఎప్పుడైతే ఆ టైటిల్ చదివి ఆ మ్యాటర్ చదివాడో అర్థమైపోయింది. మీరు పీడి సుందరరావు గారి శిష్యులా అన్నాడు. ఎవరి శిష్యులు? పీడి సుందరరావు గారి శిష్యులు అనేసరికి పాలరాజా, అవును మేము పీడి సుందరరావే. ఆయన వచ్చి ఆయన కూడా పీడి సుందరరావు గారు ఆత్మీయ కుమారుడు, బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ అనేసరికి ఇప్పుడే వస్తున్నానని ఎదురు పారిపోయారంట. ఇప్పుడే వస్తాముండని ఇంకా మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ అంటున్నాడు అన్న పోయేటప్పుడు, ఇదిగో ఈ నెంబర్ ఫోన్ చేయండి అన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అంటే సమాజము పొంచి ఉన్నది. ఇది ఎక్కడో జరుగుతాయి అనుకుంటే పొరపాటు, మన ప్రాంతాల్లోనే మన దగ్గరే జరుగుతాయి. అప్పుడు అనిపించింది ఈ టైటిల్ వాళ్ళు అంటున్న మాటలు ఏంటో ఆలోచన చేద్దాం. బైబిల్ ప్రకారం మన వాళ్ళు తెలియజేద్దాం, మన సంఘాన్ని తెలియజేద్దాం.
మన గుతకలు మన పిల్లలకు మన సంఘ పెద్దలు అందరికీ తెలియజేద్దామని ఆలోచించేద్దాం. బైబిల్లో అశ్లీలతలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న తప్పు కాదు, కరెక్ట్ అడుగుతున్నాడు. బైబిల్లో ఉన్నా కాబట్టే చూపిస్తున్నాడు. బైబిల్లో లేనివి ఏమి చూపించట్లేదు కదా, బైబిల్లో ఉన్నాయి. అయితే వారికి మనం సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఎవరి చిత్తం అంట? అజ్ఞానంగా బైబిల్ మీద కానీ క్రీస్తు మీద కానీ ఎవరైతే అజ్ఞానంగా మాట్లాడతారో వాళ్ళు నోరు మూయుట ఎవరి చిత్తము? దేవుని చిత్తము. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళకి మనం ఏం చేయాలా? సమాధానం చెప్పాలి, వారు నోరుని మూయించాలి. చూడండి ఇంకో మాట చూద్దాం. పేతురు రాసిన ఇదే మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలంట? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంటే నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? బైబిల్ పైన నీకు అవగాహన రావాలి. కనుక ఆలోచించేద్దాం. అయితే వారు చూపిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బైబిల్లో అశ్లీలతలు బైబిల్లో ఉన్నాయి, వాళ్ళు ఉన్నవే చూపిస్తున్నారు. అయితే మనం అందులో కేవలం ఒక 2-3 సందర్భాలు మాత్రమే చూసుకొని ముగించుకుందాం. మొదటిది వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే లోతు గారి సందర్భం చూపిస్తున్నారు. ఏం సందర్భము? లోతు గారు. ఏం జరిగింది లోతు గారు అంటే తండ్రి కుమార్తెలతో శయనించడం. ఏం జరిగింది అక్కడ లోతు గారి సందర్భంలో? తండ్రి కుమార్తెలతో శయనించడం ఇది తప్పు, ఇది బూతుల పుస్తకము అని చూపిస్తున్నారు. ఇక రెండవది యూద తామారుతో, తామారు ఎవరు? యూద కోడలు. ఇదిగో మామ కోడలతో వెళ్ళడం ఏంటి? ఇది సాంప్రదాయ గల దేశము కాదు, మన సాంప్రదాయం దేశం గల బైబుల్ ఏంటి మరి ఇలా ఉన్నాయి కనుక ఇది బూతుల పుస్తకం అని చూపిస్తున్నారు. ఇక మరి సందర్భాల్లో యెహెజ్కేలు గ్రంథాల్లో కొన్ని బూతులు మాట్లాడే దేవుడు గనక బూతులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ 3 సందర్భాలను మనం ఆలోచించేద్దాం. రోజు నాస్తికులు హేతువాదులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా పత్రిక కొట్టించుకొని మరీ చూపిస్తున్నారు, ఇదిగో మీ బైబిల్లో బూతులు ఉన్నాయి, మీరు సమాధానం చెప్పండి అంటున్నారు. కానీ ఏ ఒక్కరు సమాధానము చెప్పటం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మనము ఆలోచన చేద్దాం. ఏంటి అమెరికాలో క్రైస్తవ దేశం అనుకుంటున్న అమెరికాలో బైబిల్ని నిషేధించారా లేదా? పాఠ్య పుస్తకాల్లో బైబిల్ని పెట్టారు ఒకనాడు, కానీ పాఠ్య పుస్తకాల నుంచి ఏం తీసేశారు? బైబిల్ తీసేశారు. ఎందుకు తీసేశారు? ఇదిగో బూతులు ఉన్నాయి అన్నందుకు. బూతులు చదివితే పిల్లలు చెడిపోతారు కనుక దీన్ని పాఠ్య పుస్తకాల్లో ఉండకూడదని అమెరికా ఏం చేసింది? ఒక చట్టాన్ని తీసుకొని ఆ చట్టం ద్వారా బైబిల్ని తొలగించింది. ఏంటి ఎంతమంది దైవ సేవకులు ఉన్నారు అమెరికాలో, పెద్ద పెద్ద తెల్లతోలు వేసుకొని ఉన్నారు, పెద్ద పెద్ద ఆజానుభావులు ఉన్నారు. వాటికి సమాధానము తెలియదండి, సమాధానం తెలియదు. కనుక ఆలోచన చేద్దాం. ఇందుకు లోతు సందర్భాన్ని మనం చూడగలిగితే ఎక్కడుంది మాట లోతు సందర్భము? చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఆదికాండము 19వ అధ్యాయము 32వ వచనం. తన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకొందుమని రమ్మని తన సహోదరితో చెప్పెను. లోతు కుమార్తెలు తండ్రికి ద్రాక్షరసాన్ని తాపించి, ద్రాక్షరసం అంటే మత్తును తాగించి, ఇదిగో తండ్రితో మనం శయనిద్దాము, అలా శయనించడం వల్ల మనకు సంతానము కలుగుతుందని 2 కుమార్తెలు అక్క చెల్లెళ్ళు ఆలోచించారు. నిజంగానే బైబిల్లో రాయబడింది కదా. ఆలోచన చేయగలిగితే
అది చదివితే ఎవరైనా భూతు అనుకుంటారు, అది చదివితే ఎవరైనా కూడా ఇది తప్పుడు అని ఎవరైనా కూడా అంటారు. కానీ అందులో వాస్తవం ఏంటో, దేవుడు దాన్ని ఎందుకు రాయిచ్చాడు, దానివల్ల మనం ఏమి తెలుసుకోవాలో మనం లేఖనాలకు వెళ్ళగలిగితే, ప్రియులారా, తప్పు చేసింది లోతు తప్పు చేశారా, లోతు కుమార్తెలు తప్పు చేశారా? లోతు కుమార్తెలు తప్పు చేశారు. ఏమని తప్పు చేశారు? ఇదిగో, లోకములో పోవుటకు ఎవరూ లేరు గనక ఎవరి దగ్గర పోదామి? తండ్రి దగ్గరకు పోదాం. అంటే అప్పటికి లోకములో ఎవరు లేరా? కేవలం దేవుడు నాశనం చేసింది సొదొమ గొమొర్రా 2 పట్టణాలనే తప్ప మిగిలిన పట్టణాలని కాదు. అంటే లోకములో చాలామంది పురుషులు ఉన్నారు, చాలా పట్టణాలు ఉన్నాయి. అయితే లోకములో పోవుటకు మనకు ఎవరు లేరు కనుక ఎవరి దగ్గర పోదాం? తండ్రితోకి వెళదామని ప్లాన్ చేసుకున్నారు. తండ్రికి ఏం చేశారంటే మద్యాన్ని, మందును తాపేశారు. ఏం చేశారు? ఆయన మందు తాగడం వల్ల ఏమి చేస్తున్నానో తెలియని మైకంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎలా ఉందంటే ఆయన మనస్సు ఆయన దగ్గర లేదు, ఆయన ఆలోచన ఆయన దగ్గర లేదు, అయోమయంగా మారిపోయాడు. ఆయన బట్టలు లేని వాడిగా ఉన్నాడంటే ఆయన ఎంతగా తాగింటాడు, ఎంతగా తాపింటాడు, ఆయన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాడు ఒకసారి. అయితే మనకి ఎందుకు దేవుడు రాయించాడు ఈ సందర్భం అంటే, అక్కడ తప్పు చేసింది లోతు కాదు, లోతు కుమార్తెలు. లోతు నీతిమంతుడండి, లోతు నీతిమంతుడు అని కానీ ప్రతి దినము బాధపడుతూ ఉన్నాడంట. సమాజాన్ని చూసి, సొదొమ గొమొర్రా చూసి దినదినం ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన బాధపడుతున్నాడంటే ఆయన నీతిపరుడు, మంచివాడు, యథార్థవంతుడు, నీతి గలవాడు. అయితే ఆయన కుమార్తెలు చెడిపోయారు, ఆయన అల్లుళ్ళు చెడిపోయారు, ఆయన సంతానం అంతా చెడిపోయారు. ఎందుకు చెడిపోయారంటే సొదొమ గొమొర్రాలో ఉన్నారు కనుక. సొదొమ గొమొర్రాలో చుట్టుపక్కల ఉన్న వారి అలవాట్లు వాళ్ళకి వచ్చేసాయి. కానీ లోతు గారు మాత్రమే దేవుడు అంటూ భయభక్తులు కలిగి ఆయన జీవిస్తున్నాడు. అయితే ఈ సందర్భాన్ని దేవుడు మనకి ఎందుకు రాయించాడంటే, ఇదిగో మద్యము తాగడం వలన ఎన్ని అనార్థాలు జరుగుతాయని మనకు తెలియజేయడానికే దేవుడు దాన్ని రాయించాడు. మనం తెలియజేయడానికే దేవుడు రాయించాడు. దేవుడు ఎలాంటి వాడంటే పక్షపాతం లేనివాడండి. దేవుడు ఎలాంటి వాడు? పక్షపాతం లేనివాడు. నువ్వు మంచి చేసినా రాయిస్తాడు, నువ్వు చెడు చేసినా రాయిస్తాడు. ఉదాహరణకు మనం ఏదైనా ఒక ఆత్మకథని చాలామంది రాసుకుంటూ ఉంటారు బుక్కులు. ఆత్మకథలు అన్నీ ఎలా ఉంటాయి? ప్లస్లే ఉంటాయి తప్ప మైనస్లు ఉండవు. ఆయన చేసిన మంచి ఉంటుంది తప్ప ఆయన చేసిన చెడు ఉండదు. ఏంటి, మన ఇంటికి పెళ్లి సంబంధానికి వచ్చారనుకో, మన కుమారునికి వాళ్ళు అడుగుతారు మీ అబ్బాయి ఎలాంటి వాడు అన్నప్పుడు, మా అబ్బాయి అండి నోట్లో ఏలు పెట్టినా కొడకడని అంటాం. కానీ ఆమె నోట్లో పెట్టి సిగరెట్లు దాక్కుంటూ ఉంటాడు, గుట్టకలు దాక్కుంటూ ఉంటాడు, లేనిపోయిన బూతులు తిట్టుకుంటాడు. కానీ మనం ఎలా చెప్తాము? మా అబ్బాయి అండి నోట్లో ఏలు పెట్టినా కొడకడు. అంటే ఏం చెప్పుకుంటాం? మన అబ్బాయి గురించి చాలా మంచిగా చెప్పుకుంటాం. అది మన మనస్సు, అది మనకుంది. కానీ దేవునికి నువ్వు చెడు చేసినా నీ గురించి చెప్తాడు, నువ్వు మంచి చేసినా నీ గురించి చెప్తాడు. అది దేవుని క్యారెక్టర్, అది దేవుని మనస్సు, అది ఆయన మనస్సు. కనుక లోతు గారి సందర్భాన్ని ఎందుకు రాయించాడంటే, ఇదిగో లోతు గారు తాగడం వలన, కుమార్తెలు తాపడం వల్ల ఇదిగో తండ్రి కుమార్తెలతో పోయే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం మద్యం, మందు. మందు ఎంత ప్రమాదకరమైందంటే మందు తాగితే తల్లి ఎవరో పిల్లెవరో తెలియదు. చాలామంది న్యూస్లో చూస్తుంటాము, తాగొచ్చి కోరిక తీర్చమని తల్లిని బతిమాలుతున్నాడంట. ఎవరిని కోరిక తీర్చమని? తల్లిని. అంటే వాడు తాగిన మైకములు ఏం చేస్తున్నాడు వానికే తెలియదండి. కనుక తాగిన వారు ఎలా ఉంటారో చూడ ఒక మాట. సామెతల గ్రంథం, త్వరగా ప్రియారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 23:32. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును. ఎలా ఉంటుందంట? తాగిన వానికి ఎలా ఉంటుందంటే అది కాటు వేస్తుందట. విపరీతమైనది నీ కన్నులకు కనపడను. విపరీతమైనది నీ కన్నులు కనపడను. కాలువలోనే, డ్రైనేజ్ కాలువలోనే పండుకుంటాడు. ఏడుంటాడు? ఏసీ రూమ్లో ఉన్నంత బిల్డప్లు ఇస్తాడు. ఎక్కడున్నా అంటాడు? కాలువలోనే పండుకుంటాడు. నేను హ్యాపీగా బెడ్ పైన ఏసీ రూమ్లో పండుకున్నాను అనుకుంటాడు. ఏంటి, కనపడే తల్లిని కనపడిన భార్య అనే ఆలోచన చేస్తాడు. అంటే కళ్ళుకి ఎలా కనపడుతుంది? విపరీతమైనది కనపడును. ఆ తర్వాత నీవు వెర్రి మాటలు పలుకుదు. ఎలాంటి మాటలు పలుకుతాం? తాగినోడు వెర్రి మాటలు. ఎలా మాడతాడంటే, నీకు ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి? ₹1,00,000 కావాలంటాడు. జోలో తిప్పి కొడితే ₹10 ఉండదు. నీకు ఎంత కావాలి? ₹1,00,000 కావాలో చెప్పు అంటాడు. ఎప్పుడు రాని ఇంగ్లీష్ అప్పుడే మాడతాడు. వాట్ ఇట్ ఈస్ యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అంటాడు. ఎప్పుడు రాని ఇంగ్లీషు? తాగినోడికి అన్ని భాషలు వస్తాయి. ఏమంటే తమిళ్ వస్తుంది, కన్నడ వస్తుంది, హిందీ, అన్ని భాషలు వస్తుంది.
కానీ ఏం మాట్లాడుతున్నాడు వానికే తెలియదు. వెర్రి మాటలు మాట్లాడదువు. తర్వాత నీవు చూడు నడి సముద్రంలో పండుకొని ఇందువలే ఉందు. తాగినోళ్ళు చూడండి, అప్పుడప్పుడు వాట్సాప్లో వస్తుంది, యోగాసనాలు అంటారు. ఏ ఆసనాలు అంటే ఒకడు తలకాయ కింది పెట్టి కాళ్ళు పైకి లేపుతుంటాడు, కాలువలో పండుకుంటుంటాడు. ఏంటి బాడీ అంతా బురదలు ఇరుక్కుపోయి ఉంటుంది, అలాగే నిద్రపోతుంటాడు. రోడ్డు పైన చూడండి పక్కనే కాలువలో పడుకుంటాడు. అంటే వాడు తాగిన మైకములు ఎక్కువ సంగతి వానికి తెలియదు. కనుక లోతుగా సందర్భాన్ని ఎందుకు రాయించాడు తెలుసా? ఇదిగో తాగడం వలన ఎన్ని అనర్థాలు దారితీస్తాయంటే నాయన, తండ్రి కుమార్తెలు పాడు చేయడం జరుగుతుంది, కుమార్తెలు తండ్రితో వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అంత ప్రమాదకరమైన తాగడం అని మనకు దేవుడు తెలియజేయడానికి ఆ సందర్భాలను దేవుడు మనకు రాయించాడు. దాన్ని చూసి ఇది బూతు అని మనం అనుకుంటున్నాం. ఏంటి బూత్ అనేది? ఎలా అంటే తప్పు బట్టలను చదువుకునే ప్రతి వానికి తప్పులే కనపడతాయి. ఏంటి పచ్చకామలను గట్ట లోకమంతా పచ్చగా, వాడు ఏది చూసినా పచ్చగానే, కళ్ళే పచ్చగా అయిపోయినాయి కాబట్టి ఏది చూసినా పచ్చిగానే కనపడుతుంది. కనుక బైబిల్లో తప్పులు బట్టలు అనుకుంటే అన్నీ తప్పులుగానే కనపడతాయి. దాన్ని చూసి బూతు అనుకుంటున్నారు. అంటే వాస్తవానికి చాలామంది డాక్టర్ కోర్స్ చేసి ఉంటారు, నర్సింగ్ అయి ఉంటారు. డాక్టర్ కోర్సులో ఎంబీబీఎస్ చేస్తారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కోర్సులో స్పెషల్గా డాక్టర్లుగా తయారవుతారు. ఒకరు ముక్కు సంబంధించిన డాక్టరు, కొందరు ఐకి సంబంధించి, కన్నులకు సంబంధించి, మెదడుకు సంబంధించి, చేతులకు సంబంధించి, నరాలకు సంబంధించి ప్రతి అవయవాల గురించి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి తాకి ముట్టుకొని డాక్టర్లు అయింటారు లేదా? అయింటారు. నేను మెడికల్ కాలేజీకి వెళితే చనిపోయిన డెడ్ బాడీని ముందు పెట్టి ప్రతి అవయవాన్ని ముట్టుకొని బోధిస్తారు, నేర్పిస్తారు. ఇదిగో పలానా అవయవము పలానా రోగం వస్తే ఇలా అవుతుంది, దానికి పలానా మెడిసిన్ వాడాలి, ఆపరేషన్ ఎలా చేయాలి, చక్కగా చేయాలని అవయవాలు ముట్టుకొని మరి ఆపరేషన్ చేస్తారు, నేర్పిస్తారు. కానీ పాఠ్య పుస్తకాల దగ్గరకు వచ్చేసరికి అది బూతులు కాదండి అంటారు, అది సైన్స్ అంటారు. చదువుకునే చదువులేమో సైన్స్ అంటారు, బైబిల్ దగ్గరకు వచ్చేసరికి బూతులు పుస్తకం అంటారు. 10th క్లాసులో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే ఒక పాఠాన్ని చెప్తారు 10th క్లాసులో. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుషుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అవయవాలు ఎలా డెవలప్ అవుతాయి, వాటి పరిస్థితి ఏంటని చక్కగా అవగాహన కల్పించాలని 10th క్లాసులో నేర్పిస్తారని. కనుక చదువు దగ్గరకు వచ్చేసరికి అది బూతులు కాదంటారు, సైన్స్ అంటారు. బైబిల్ దగ్గరకు వచ్చేసరికి బూతులు సార్ అంటారు, బూతులు బ్రదర్ అంటారు. కనుక మనం ఏది ఆలోచించినా తప్పుగా ఆలోచిస్తే బైబిల్ మనకు తప్పుగానే అర్థమవుతుంది. కనుక దేవుడు ఆ సందర్భాన్ని మనకు నేర్చుకోవడానికి, అర్థం అవ్వడానికి దేవుడు దాన్ని రాయించాడు. కనుక ఇక రెండవ సందర్భాన్ని చూడగలిగితే, రెండవ సందర్భం చూసుకొని మనము 3వ సందర్భం 10 నిమిషాల టైం ఉంది. ఆది కాండము 38వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము మామగారు కోడలతో వెళ్ళడం. ఆది కాండము 38వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు చాలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుతుండట చూచి తన వైభవ వస్త్రములు తీసివేసి శరీరమంతయు కప్పుకొని మార్గమునకు వెళ్ళి కూర్చొని ఉండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని ఉండటం వలన వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె తన కోడలని తెలియక నీతో పోగుదును రమ్మని చెప్పాను. ఇది చూడగలిగితే ఈ సందర్భాన్ని, ఇదిగో మామ కోడలతో వెళ్ళాడు, ఇదేంటి బైబుల్, ఇదేంటి పుస్తకము, బూతులు నేర్పించే పుస్తకం అని చాలామంది మాట్లాడతారు. ఇంతకు ఏంటి ఆ సందర్భం ఆలోచించగలిగితే, యూదా గారు కోడలైన తామారుతో వెళ్ళాడు. అసలు ఎందుకు ఆ సందర్భం జరిగింది, ఇంతకు తప్పు ఎవరు చేశారో మనం ఆలోచించగలిగితే, ప్రియులారా, తప్పు చేసింది తామారు కాదు. తామారు ఎలాంటిదంటే పవిత్రమైన, ఆమె ఎలాంటిదంటే పాపము లేని అంత పవిత్రురాలు. కానీ తప్పు చేసింది ఎవరంటే యూదా. ఎందుకు తప్పు చేశాడు తెలుసా? మొదటి కుమారుడు పుట్టాడు, వివాహం చేశాడు తామారికి, చనిపోయాడు, సంతానం లేకుండా చనిపోయాడు. రెండవ కుమారుడు పుట్టాడు, సంతానం లేకుండా చనిపోయాడు. ఇక తర్వాత 3వ కుమారుని ఇవ్వాలి, ఎవరికి? తామారికి. మరిదిని వివాహం చేసుకోవాలి. అయితే యూదా ఇవ్వకుండా తప్పు చేశాడు. పెళ్లి చేయాల్సిన యూదా వివాహం చేయకుండా తప్పు చేశాడు. ఎప్పుడైతే వివాహం చేయలేదో తామారు ఆలోచించింది, ఇదిగో నాకు సంతానము ఈ వంశం నుంచే రావాలి,
ఈ యూదా జనాంగం రావాలంటే ఈయన గర్భం నుంచే రావాలని ఆలోచన చేసి మామగారితో వెళ్ళడము జరిగింది. ఇంతకు అక్కడ తప్పు చేసింది ఎవరంటే యూదా తప్పు చేసింది తప్ప తామారు కాదు. చూడండి ఎక్కడుందన్నమాట, 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలు. అండర్లైన్ చేసుకోండి, ఆమె నాకంటే నీతిమంతురాలు. తప్పు చేసింది యూదా, తప్పు చేశాడు కానీ తామారు కాదండి. తామారు నీతిమంతురాలు. యూదా తప్పు చేశాడు కానీ ఎప్పుడైతే ఆయన దారిలో వెళ్తున్నప్పుడు వేష దగ్గర వెళ్ళాలనుకున్నాడు, అయితే తామారు ఆలోచించి తన మామగారు వలన గర్భం రప్పించుకోవాలి, ఒక యూదా జనాంగాన్ని నేను సంపాదించుకోవాలని ఆలోచించింది. అందుకే ఆమెతో ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో గుర్తులు తీసుకునింది. రేపు పద్దెన్నన్ని వీళ్ళు నిందిస్తారు, దూషిస్తారని, నేను చంపుతారు కనుక ఇవి నాకు ఎవిడెన్స్ కావాలనుకుందండి. నేను సరే కింద మాట అదే అలాగే కంటిన్యూ వర్డ్. మరియు ఎప్పుడునూ ఆమెను కూడలేదు, ఇక ఎప్పుడునూ ఆమెను కూడలేదు. చాలండి. జీవితము సంతానమే కారణము. తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము. తన గర్భం దేవుని కోసం తెలిసి ఇచ్చింది, పిల్లల కోసం ఇచ్చింది. యూదా వంశానికే నిలిచింది, క్రీస్తు వంశానికే. తామారు జీవితము సంతానమే కారణము. తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము. తార 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 తన జీవితం గుణపాఠమని ప్రతి స్త్రీకి తెలిపిందిగా. నీ గర్భము ఇవ్వాలని ఏనాడో తెలిపిందిగా. యవన కాలంలోనే వివాహం కోరుకోవాలని, పిల్లలను కంటూనే వంశావళి నిలపాలని, గృహమును పరిపాలించి సంతానమును పెంచి నిందించుటకు అవకాశమివ్వద్దని. తామారు జీవితము సంతానమే కారణము. తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము.
కర్పించాలిగా. కన్య మరియమ్మ వలె కష్టాలను భరించి నీ పిల్లలను దేవునిలో క్రీస్తు వలె నిలపాలి. వివాహం వద్దంటూ కోరిక తీర్చుకుంటూ పిల్లలు కనుటకివ్వని గర్భం ఎందుకు? తామారు జీవితము సంతానమే కారణము. తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము. తన గర్భం దేవుని కోసం తెలిసి ఇచ్చింది పిల్లల కోసం. ఇచ్చింది యూదా వంశానికే, నిలిచింది క్రీస్తు వంశానికే. ఇచ్చింది యూదా వంశానికే, నిలిచింది క్రీస్తు వంశానికే. పాత నిబంధనలో ఆజ్ఞ రానప్పుడు దేవుడు ఎలాంటి చట్టాలు విధించాడంటే, భర్త చనిపోతే భర్త తమ్ముడిని మరిదిని వివాహం చేసుకొని తమ దాంపత్య జీవితాన్ని గడపాలని దేవుడు ఆలోచించాడు. కానీ దేవుడు చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చట్టాన్ని మార్చేది. లేవికాండము 20వ అధ్యాయము 12వ వచనం. లేవికాండము 20వ అధ్యాయము 12వ వచనం. లేవికాండము 20వ అధ్యాయము 15వ వచనం. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. చూడండి, ఒకడు కోడలతో శయనించిన ఎడల వారి మరణశిక్ష విధించవలెను. చట్టాన్ని తీసుకొచ్చాడు. అలా ఎవరు చెయ్యకూడదని దేవుడు రాయించాడు. అక్కడ చేసింది ఎందుకు రాయించాడంటే అలా ఉండకూడదని నేర్చుకోమని రాయించాడు. తర్వాత చట్టాన్ని తీసుకొని వచ్చాడు. అలా చేయకూడదు, అది తప్పు అని దేవుడు చక్కగా మనకి బైబిల్ ద్వారా దేవుని చట్టాన్ని మనకు నేర్పించాడు. ఇక మూడో సందర్భాన్ని చూడగలిగితే, మూడవ సందర్భాన్ని చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం, అది చూసుకొని ముగించుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి, యవ్వన కాలం మంది జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యకాలపు చనులను పురుషులు నలిపిరి. చూడండి, ఈ మాట చదువుతుంటే అది నిజంగా బూతుగానే కనపడుతుంది. ఇలాంటివి చూపించి చాలామందిని తెలియని వాళ్ళని మోసం చేస్తున్నారండి. బజరంగ దళ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మత ఛాందస్యవాదులు ఇలాంటి సందర్భాలు చూపించి ఇదిగో బైబిల్లో బూతులు నేను మాట్లాడుతున్నారు. అది మాట్లాడుతుంది దేవుడే. ఏంటి సందర్భం ఆలోచించగలిగితే, 2 జాతులను గురించి ఇద్దరు స్త్రీలతో పోలుస్తున్నాడు. 2 జాతులని ఇద్దరు స్త్రీలతో. ఎవర 2 జాతులు? ఇశ్రాయేలు జాతి, యూదా జాతి. ఆ 2 జాతులను ఇద్దరు స్త్రీలతో పోలుస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో వాళ్ళు నన్ను విడిచిపెట్టి పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఐగుప్తులో వారు వ్యభిచారం చేశారు. ఎలా చేశారంటే, వాళ్ళు ఈ కన్యక వాళ్ళు ఏం చేశారు? చనులను నలిపేశారు. నా దగ్గరుంటే నేను పవిత్రంగా చూసుకునేవాడిని, కానీ నన్ను వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయి వ్యభిచారంలో మునిగిపోయారని ఆవేదనతో దేవుడు మాట్లాడుతున్న మాటలండి. ప్రియమైన, అంతే కదా. ఉదాహరణకు మన ఇంట్లో మనం 2 రోజులు డ్యూటీకి వెళ్ళింటాము. ఇంట్లో భార్య ఉంటుంది. మనం ఉండాల్సిన బెడ్ పైన వేరే వాడు ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. ఎలా ఉంటుంది? ఏంటి, రక్తం సరసర మరుగుతుందో మరుగుతుంది. ఆవేశంతో ఏదైనా చేయాలనిపిస్తుంది. మన భార్యనే వేరే వాడితో ఉంటేనే మనం తట్టుకోలేమే. అలాంటి దేవుని పిల్లలు ఆయన విడిచిపెట్టి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తులో ఉన్న వాళ్ళతో వెళ్ళినప్పుడు దాన్ని వ్యభిచారంతో పోల్చాడు దేవుడు. దేంతో పోల్చాడు? వ్యభిచారంతో దేవునికి నచ్చనివి 2 పాత నిబంధనలు ఏంటో తెలుసా? ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారము.
విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. ఆ రెండు దేవునికి అసహ్యము. కానీ ఇశ్రాయేలు ప్రజలు రెండు జాతులు దేవుని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి ఐగుప్తీలో అన్యజనులతో వాళ్ళు కలిసిపోయారు. అందుకే దేవుడు బాధపడుతూ దాన్ని వివరించాడు. నా దగ్గరుంటే మిమ్మల్ని చాలా పవిత్రంగా చూసుకునేవాడిని, కానీ మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు కనుక వాళ్ళు నిన్ను నలిపిరి. కనుక ప్రియమైన దేవుని అవయవాల పేర్లు చెప్తే అది బూతు అంటున్నారు. అవయవాల పేర్లు చెప్తే అది బూతు కాదండి. కలిగించిన దేవుడే మాట్లాడుతున్నాడు. అవయవాల పేర్లు మనం ముక్కు అని ఎలా అంటామో, నోరు అని ఎలా అంటామో, చెవి అని ఎలా అంటామో, అవయవాలకు కూడా పేర్లు పిలిస్తే అది బూతు కాదు. మన కళ్ళల్లో ఉంది బూత్ అంట. ఉదాహరణకు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకో, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఒక ఫోటో ఉంటుంది. తల్లి పాలిస్తూ బిడ్డను చూపిస్తూ ఉంటుంది హాస్పిటల్లో. దాన్ని చూసి ఇది బూత్ అంటామా? ఏ ఒక్కడని అంటాడు. దాన్ని చూసి బూత్ అన్నాడంటే వాడంత పిచ్చోడు ఎరోడు ఎవరు లేరు. అందులో ఏముంది అర్థము ఏంటంటే, ఇదిగో డబ్బా పాలు కంటే, బర్రె పాలు కంటే తల్లి పాలే శ్రేష్టము. తల్లి పాలు తాగితేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, చక్కగా ఉంటాడని నీకు అర్థం అవడానికి, చదువుకున్న వాళ్ళకి అర్థం అవడానికి, చదువు లేని వారికి అర్థం అవడానికి ఆ డయాగ్రాము, ఆ యొక్క బొమ్మ ద్వారా తెలుసుకోవడానికి ఆ బొమ్మను పెట్టారు. అక్కడక్కడ కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి పేపర్లో. వ్యభిచారం చేయడం తర్వాత, అత్యాచారం చేసిన తర్వాత ఈ అమ్మాయిని ఇలా చెరిచారు, ఈ అమ్మాయిని ఇలా పాడు చేశారని పేపర్లు వేస్తూ ఉంటారు. దాన్ని చూసి మనం బూత్ అనుకుంటామా? ఏమనుకుంటాం? దాన్ని చదివితే ఓహో ఇలాంటి ప్రమాదం ఉందా, అయితే జాగ్రత్తగా ఉండాలి. టీవీలో మనకు తెలియదు ఏముంది, కొంచెం దొరికితే తెలవాడు వేసిందే 24 గంటలు అదే ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ అంటాడు. ఏంటంటే అమ్మాయిని ముట్టుకోకపోయినా ముట్టాడు రాజకీయం గురించి చూపిస్తుంటారు. రాజకీయ నాయకుల గురించి ఎలా చూపిస్తారంటే, ఒకసారి కొడతాడు చెప్పకపోయినా అది 100 సార్లు చూపిస్తాడు. అంటే 100 సార్లు కొట్టినట్లుగా చూపిస్తాడు. దాన్ని చూసి మనం బూత్ అనుకుంటాం వాడిని. ఎందుకు? దాన్ని చూసి మనం నేర్చుకోవాలా, ఇలా జాగ్రత్తగా ఉండాలని మనకి హెచ్చరించడానికి వాళ్ళు చూపిస్తున్నారు. కనుక అది బూతు కాదు. మత ఛాందస్వాదులు బూతు అంటున్నారు కదా, వాళ్ళు దేవాలయాల పైన మీరు గమనించండి, అన్ని బూతు బొమ్మలే ఉంటాయి. దేవాలయాల పైన, గోపురం పైన ఏముంటాయి? అన్నీ బూతు బొమ్మలే. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అన్ని భంగిమలతో ఉంటాయి, మళ్ళా భంగిమలతో కూడిన బొమ్మలుగా ఉంటాయి. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇవి బూతులండి అని. గనుక బైబిల్లో రాయబడిన ప్రతి మాట బూతు కాదు, అవి పవిత్రమైన మాటలు. చూడండి, ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథం 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. యెహోవా న్యాయవిధులు ఏమంట? సత్యమైనవి. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట పవిత్రమైనది, సత్యములైనవి. చూడండి ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. ముగించుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి యెహోవా మాటలు ఎలాంటివంట? పవిత్రమైనవి. పవిత్రమైన మాటలండి. దేవుని మాటలు ఎలాంటివి? పవిత్రమైనవి. అపవిత్రమైన నిన్ను పవిత్రంగా మార్చేవి దేవుని మాటలు. అపవిత్రమైన మనల్ని పవిత్రంగా మార్చేవి దేవుని మాటలు. అయితే మరి ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడంటే, చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయించెను. ఈ సంగతులు పాత నిబంధనలో జరిగిన ప్రతి సంగతులు ఎవరి కోసం రాయించాడంట? యుగాంతమందున్న మన కొరకు, మనకు బుద్ధి కలుగుటకై వాటిని రాయించాడు. వాటిని చూసి మనం నేర్చుకోవాలి తప్ప, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో నేర్చుకోవాలి తప్ప బూతులు అనుకుంటుంది పొరపాటు, అవివేకం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన ప్రేమగల తండ్రి, బైబిల్లో అసలీతలు ఉన్నాయని చక్కటి పాఠాన్ని మేము ఆలోచించాం, నేర్చుకున్నాం. ఇంతవరకు మీరు తోడుగా నిదానంకే ఉండాలి. ఇంతకు మహాజ్ఞానం మాకు నేర్పించిన జయశైలి గారిని బట్టి ప్రార్థిస్తాం. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి. ఇంకా అనేక సంవత్సరాలు మా మధ్య ఉంచి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించమని కోరుకుంటాం. తర్వాత మీ కుమారు దైవజనులు మాట్లాడుతుండగా తోడుగా ఉండమని, అమూలమైన మాటలు మీ దాసుని ద్వారా వినిపించమని క్రీస్తు పేరట ప్రార్థన ఉంచున్నాము తండ్రి. ఆమేన్.
గ్రంథం. నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ఏ తండ్రి రాయించని గ్రంథం. నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. బైబిల్ అను పదానికి బిబ్లియా అను గ్రీకు పదం మూలం. బైబిల్ అనగా పుస్తకాల సమూహం. వేర్వేరు వృత్తులకు, కాలాలకు, ప్రాంతాలకు చెందిన సుమారు 42 మంది ప్రవక్తలచే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం బైబిల్. ఖచ్చితమైన పురావస్తు, చారిత్రాత్మక ఆధారాలు ఉన్న శాస్త్రాతీత గ్రంథం బైబిల్. మహాత్ములకు మార్గదర్శక గ్రంథం బైబిల్. ముద్రణ యంత్రం ముద్రించిన తొలి గ్రంథం బైబిల్. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణిచ్చి పరిశుద్ధాత్మ వ్రాయించెను. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం. నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. Bible also contains innumerable scientific errors. Bible is not the original word of God. జకీర్ నాయక్ అయిన వాడు బైబిలులో నేను 1000 తప్పులు చూపిస్తాను అని ప్రతి చోట నోరు విప్పి మాట్లాడుతున్నాడు. బైబిల్ కోసం ఎవడు ఏ తప్పుడు కోత కూసినా వాడిని ప్రజల మధ్య నిలబెట్టి కడిగేయాలి. వాడిని ఎదుర్కోవడానికి చాలా మంది అంటున్నారు, పీడి సుందర్రావు గారిని పోటీ నిలబెట్టమని. ఆయన వరకు ఎందుకు? అహ్మద్ వాడు గురువునే మట్టి కనిపించిన వాడు. ఆయన వాడి శిష్యుడైన జకీర్ నాయక్ మేము చాలు, జైశాలి వరకు అవసరం లేదు. బైబిల్ గొప్పదని నిరూపిస్తాం. ఎక్కడైనా సరే భగవద్గీత జోలికి వెళ్ళం, రామాయణం జోలికి వెళ్ళం, ఖురాన్ జోలికి వెళ్ళం. బైబిల్ తప్పని ఎవడైనా నోరు పారేసుకుంటే విడిచిపెట్టాం. ప్రపంచానికి వినబడుతున్న పీడి సుందర్రావు సవాల్, బైబిల్ జోలికి రాకండి, వచ్చారు వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. నువ్వు చేసిన పాపముకే ఆ యేసును అర్పించెను. నీ కోరిక తెలుసుకునే ఈ సృష్టిని కలిగించెను. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం. నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ.